గైస్, డెమాన్ పవన్కి ఓట్ వేయాలా వద్దా? సో నా ప్రకారంగా అయితే డెమాన్ పవన్ ఇంకా మాస్క్లోనే ఉన్నాడని నేను అనుకుంటున్నాను. సో దానికి కొన్ని రీజన్స్, ఇది జస్ట్ నా ఒపీనియన్. సో నా అనాలిసిస్ చెప్తాను. సో ఇక్కడ డెమాన్ పవన్ అండ్ రీతు రిలేషన్లో కంపేర్ చేస్తే రీతు మటుకు ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతుంది. బట్ డెమాన్ పవన్ అట్లా కాదు. ఎందుకంటే డెమాన్ పవన్కి అంటే ఇప్పుడు రీతు ఇంత సీజన్ 9లో ఇంతమంది వచ్చినా కానీ ఒక్కసారి కమిట్ అయింది పవన్ తోటి. అంటే ఫ్రెండ్లీగా ఉండడం కానీ, క్లోజ్గా మూవ్ అవ్వడం కానీ, ఎవరితోటి కూడా మళ్ళీ అంత క్లోజ్గా ఎవరితోటి లేదు. ఓన్లీ డెమాన్ పవన్ తోటే అంత గట్టిగా మాట్లాడడం, డెమాన్ పవన్కే అంత స్టాండ్ తీసుకోవడం. ఎంతమంది వచ్చినా, నిఖిల్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా అసలు ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు. బట్ డెమాన్ పవన్ మటుకు రమ్య వచ్చినప్పుడు డిస్టర్బ్ అయ్యిండు అండ్ ఆయిషా వచ్చినప్పుడు డిస్టర్బ్ అయ్యిండు. వాళ్ళిద్దరు షార్ట్ టర్మ్లో వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు డెమాన్ పవన్ మాస్క్ తీయలేడు. కానీ వాళ్ళు నిజంగా ఇంకో 3-4 వీక్స్ ఉంటే మటుకు డెమాన్ పవన్ మాస్క్ 100% తెలిసిపోతుండే. ఆయన కమిట్మెంట్ అనేది క్లియర్గా తెలుస్తుండే. ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు అండ్ మాధురి ఉన్నప్పుడు ఎన్నిసార్లు డౌట్లు అడిగిండు, ఎన్నిసార్లు మాట్లాడిండు, ఎన్నిసార్లు డిస్టర్బెన్స్ అయిండు. ఎక్కడ కూడా మొత్తం డిస్ట్రాక్ట్ అవుతూనే ఉన్నాడు. బట్ వాళ్ళు అనుకోకుండా తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ డెమాన్ పవన్ మాస్క్ అలాగే ఉంచుకున్నాడు. మాస్క్ అలాగే ఉంది. అంటే అది వాంటెడ్లీ అని నేను అనట్లేదు. బట్ 100% ఇద్దరిలో ఎవరు ఫేర్గా ఉన్నారు అంటే 100% నేను రీతునే ఫేర్గా ఉందని చెప్తాను. డెమాన్ పవన్కి కన్ఫ్యూజన్లోనే ఉంటాడు, ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాడు. 100% డెమాన్ పవన్కి అయితే ఈ విషయంలో అయితే నా ప్రకారంగా అయితే ఓట్ వేయొద్దు. అంటే కప్పు తీసుకునే అర్హత లేదు అని అంటున్నాను. సో టాప్ 5 రావచ్చా అంటే టాప్ 5లో రావచ్చు. ఎందుకంటే కష్టపడుతున్నాడు కాబట్టి అది ఓకే. కానీ బట్ కప్పు తీసుకునే అర్హత లేదు. సో కప్పు తీసుకునే అర్హత లేనప్పుడు ఇవాళ ఉంటుంది, రేపు టాప్ 5లో ఉంటుంది, టాప్ 10లోనే వెళ్ళిపోతాయింది. సో నా ప్రకారంగా అయితే డెమాన్ పవన్కి కప్పు తీసుకునే అర్హత లేదని నేను అంటున్నాను. మీకేమనిపించింది కామెంట్ చేయండి.